హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ నా తమ్ముని అయితే చూశారు కదా. మేమైతే కాణిపాకంలో మా పాపకైతే అక్షరాభ్యాసం చేపించాము. మాకైతే టైమింగ్స్ అవన్నీ అయితే ఏం తెలీదు. మేము ఒక 2 నెలల ముందైతే పాపకి చేపించాలని నేను మా వారైతే అనుకున్నాము, అక్షరాభ్యాసం చేపిద్దామని కాణిపాకంలో. కానీ అప్పుడు పాపకి కొంచెం హెల్త్ ఇష్యూల వల్ల అయితే మేము అప్పుడు వెళ్ళలేక ఇంకా ఆగిపోయాము. ఇంకా ఇప్పుడైతే అమ్మ వాళ్ళు వెళ్తుంటే అమ్మ వాళ్ళతోటే నన్ను పాపనైతే తీసుకొని వెళ్ళారు. అప్పుడు ముందు అంటే మేము రేపు వెళ్తామనగా ఈరోజు అమ్మ నాతో అనింది, అంటే మనం కాణిపాకం వెళ్తున్నాం కదా, ఒకవేళ కుదిరితే పాపకి అక్కడ అక్షరాభ్యాసం చేపిద్దాము అనింది. సరే మా అన్నాను నేను. అవును, మేము నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్ళేటప్పటికి 9:30 అయిపోయింది. ఇంకా అక్కడ కాణిపాకం బస్ ఎక్కి ఇంకా మేము కాణిపాకం వెళ్ళేటప్పటికి 11:30 అయిపోయింది. ఇంకా నేను మా అమ్మ ఇంకా కుదరతేమో మధ్యాహ్నం అయిపోయింది టైము, ఇంకా చేస్తారో చెయ్యరో మనకి అందులో టైమింగ్స్ కూడా తెలియదు కదా అనింది. మేము అప్పటికి ఇంట్లో నుంచి చాలా ఎర్లీగానే బయలుదేరాము, అంటే ఇక్కడ నుంచి 5కే బయలుదేరాము. మేము ఇక్కడ 5 గంటలకు బయలుదేరితేనే మేము కాణిపాకం వెళ్ళేతలకే 11:30 అయిపోయింది. అండ్ మేము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కౌంటర్ దగ్గర అయితే అడిగాము, అంటే అక్షరాభ్యాసం ఎప్పుడు దాకా చేపిస్తారు టైమింగ్స్ అని అడిగితే 12 దాకానమ్మా చేపించేది, ఆల్రెడీ 11:30 అయిపోయింది, మీరు ఒకసారి పూజారిని అడగండి, ఆయన చేస్తామంటే అవును వచ్చి టోకెన్ తీసుకోండి అని చెప్పారు. నేను అక్కడికి వెళ్ళి అడిగాను చేస్తారా అని. అడిగితే ఆయన ఉండి చేస్తామన్నాడు, గవాన్ టోకెన్ తెచ్చుకోండి, 12 దాకేను చేసేది, దానిపైన మళ్ళీ చెయ్యం మేము అని చెప్పారు. నేను వెళ్ళి టోకెన్ తీసుకున్నాను. టోకెన్కి అయితే 200 అయితే కట్టించుకున్నారు. దానికి పక్కనే సామాను అమ్ముతారని ఆ స్వామి చెప్పాడు. అండ్ మేము అక్కడ పక్కన షాపుల్లోనే అడిగాము అక్షరాభ్యాసానికి సామాను, అడిగితే ఇచ్చారు. దానికైతే 350 అయితే కట్టించుకున్నారు. అక్షరాభ్యాసానికి కావాల్సిన సామాను అని అడిగితే దాంట్లో అయితే 2 పలకలు, బియ్యము, టెంకాయ, అరటి పళ్ళు, బల్పాలు అవైతే ఉన్నాయి. ఇంకా అవి తీసుకొని అక్షరాభ్యాసం చేసే దగ్గరికి అయితే మేము వచ్చాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే పూజారికి ఆ సామాను అన్నీ ఇచ్చాము. ఇస్తే ఆయన అవన్నీ సెట్ చేసుకున్నాడు. సెట్ చేసుకొని ఒక 10 నిమిషాలు అయితే పూజ చేశాడు. పూజ అయిపోయిన తర్వాత అయితే పాప చెవులో ఆయన చెప్పినట్టు చెప్పమని చెప్పాడు. అదేవిధంగా అయితే నేను చెప్పాను. దాని తర్వాత అయితే బియ్యంలో ఓం అని రాశారు. దాన్ని పాప చేత అయితే ఒక 3 సార్లు రాపిమని చెప్పాడు. అలానే రాపించాము. మా పాప అయితే రాయడానికి కొంచెం ఏడ్చింది, ఇబ్బంది పెట్టింది మమ్మల్ని. మళ్ళీ స్లేట్లో కూడా అదే విధంగా ఓం అని అయితే రాశాడు. దాన్ని కూడా మళ్ళీ పాప చేత అయితే రాపిమన్నాడు. అదే స్లేట్కి ముందు వెనకాల 2 వైపులు రాశాడు. 2 వైపులు అయితే 3 టైమ్స్ అయితే ఆయన దిద్దిమని చెప్పాడు. ఇంకా మేము అట్లానే దిద్దిచ్చాము. మా పాప అయితే ఏడుస్తూ ఉండింది, నేను రాయను అంట. ఇంకా ఎట్లా కూడా రాపిచ్చాము. అది అయిపోయిన తర్వాత అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆయన ఏం చెప్పాడంటే, ఇప్పుడు రాసిన విధంగానే పలకలో మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా 2 రోజులు రాపిమని చెప్పాడు. స్నానం చేసి దీపారాధన చేసుకొని కూర్చోబెట్టుకొని మళ్ళీ 2 సార్లు రాపి అమ్మ అని చెప్పాడు. అదేవిధంగా అయితే మేము రాపిచ్చాము. అక్కడ పెట్టిన టెంకాయనైతే ఇంటికి వచ్చి ఇంట్లో అయితే దీపారాధన చేసుకొని కొట్టుకోమని చెప్పాడు. అదేవిధంగా మేము కొట్టుకున్నాము. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్ళాము. 1 గంట అయితే దర్శనం జరిగింది. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, మా పూజ అయిపోయిన తర్వాత కూడా ఇంకొకరు వచ్చారు. అంటే అప్పటికే టైం అయిపోయింది. ఇంకా వాళ్ళకి ఏం చెప్పారంటే, ఇంకా మేము చెయ్యము, 12 దాకేను చేసేది, దాని తర్వాత పూజ చేయరు అని చెప్పారు. ఇంకా అప్పుడు నాకు కొంచెం బాధ వేసింది, ఇంకా అంత దూరం వచ్చి చేయించుకోకుండా వెళ్ళారు అని. అందుకని అయితే నేనైతే వాళ్ళని చూసే ఈ వీడియో చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇంకా ఒకవేళ ఎవరైనా మాత్రం కాణిపాకంలో అక్షరాభ్యాసం చేయించుకోవాలి అనుకుంటే మాత్రము ఖచ్చితంగా మార్నింగ్ 9 నుంచి 12 దాకా చేసేది, దాని తర్వాత చేయరు. అందుకని అయితే మీరు ఈ లోపలే వచ్చి అక్షరాభ్యాసం అయితే చేయించుకోండి. ఈ వీడియో అయితే మీ అందరికైతే నేను చాలా ఉపయోగపడుతుందంటే అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు కూడా ఏం తెలీదు, మాలాగే చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.